ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు ఈ సినిమా ఎందుకు చేశారా, ఈ సినిమా కాదు మీరు చేసిన సినిమాల్లో ఈ సినిమా ఎందుకు చేశారని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు, ప్రతి క్యారెక్టర్కి ప్రతి సినిమాకి గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది. అండ్ నాకు నచ్చకుండా, నాకు ఇష్టం లేకుండా నేను చేయడం వేరు, ఇదేదో ఇస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి అది రాంగ్గా వెళ్ళడం వేరు కదా. సో వీ కాంట్ పుట్ ఇట్ ఆన్ ద ఎంటైర్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సంథింగ్ వెంట్ రాంగ్, సో దట్ డిడెంట్ వర్క్. దట్ డజంట్ మీన్ లైక్ దట్ ఎంటైర్ మూవీ వెంట్ రాంగ్. ఓకే, ఎప్పుడైనా అంటే మీ కెరియర్లో 17 years కెరియర్లో ఆల్మోస్ట్ 50 మూవీస్ చేశారు, 50+ చేశారు. సో సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ 17 yearsలో? ఏదైనా ఉందా? Yes or నెవర్. అంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ కోసం నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఇండస్ట్రీ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మేబీ కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేసి ఉండొచ్చు అనేది నేను ఫీల్ అయి ఉంటాను తప్ప ఎంటైర్ ఇండస్ట్రీ అంటే నా కెరీర్ని ఎందుకు కుడ్ హావ్ బీన్ సంబడి ఎల్స్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, డన్. సో మీరు చేసిన సినిమాలు అన్నిట్లో కల్లా మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది? అంటే అడిగానండి, అంటే ప్రస్తుతానికి మనం వైష్కర్ణ ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి రైట్ నౌ పుష్ప ఇస్ యాక్చువల్లీ ట్రావెలింగ్ విత్ మీ. అంటే పుష్ప కాకుండా చెప్పండి. పుష్ప కాకుండా అంటే నాకు పర్సనల్ గా నేను ఎప్పుడు ఇష్టపడేది, నా క్లోజ్ టు హార్ట్ ఉండేది సీతమ్మ వాకిట్లో నుంచి సీత. అన్ని తెలిసిపోతుంటాయి అంతే. అంతే. సో స్టార్ హీరోల నుండి యంగ్ హీరోస్ వరకు, అంటే చాలా మంది హోస్ట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఫ్యూచర్ లో హోస్ట్ చేసే అవకాశం? హోస్ట్ ఏమో తెలియదు, నేను దాని మీద పెద్దగా ఆలోచించలేదు అండ్ ఒపీనియన్ లేదు. అంటే చేయాలి చేయకూడదు అలా ఏమీ లేదు. ఇఫ్ సంథింగ్ గుడ్ కమ్స్ అప్ ఐ విల్ డు. ఓకే, మీకు మనుషుల్లో నచ్చని గుణం ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు 2 ఫేస్లు ఉంటే నచ్చదు. నేను డీల్ చేయలేను, నాకు లేదు కాబట్టి నేను ఆ యాంగిల్ ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. సో ఐఎమ్ బెటర్ విత్ పీపుల్ who are who can show in and out and doesn't have 2 faces. కరెక్ట్, అది చాలా ప్రాబ్లం. అది చాలా చిన్నగా కనిపిస్తుంది నిజంగా అసలు.